హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా నవ్వడం కష్టమేమో కానీ ఏదో ఒక రకంగా నవ్వడం తేలిక, నవ్వించడం ఇంకా ఇంకా కష్టం. అందుకే నవ్వించడమే వృత్తిగా ఎంచుకున్న నటీనటులు, దర్శక రచయితలకు ప్రతిక్షణం కత్తి మీద సాములా ఉంటుంది. అందుకే ఎవరైనా ప్రతిక్షణం విజయం సాధించలేరు, ఎక్కువ శాతం విజయం సాధించేందుకే ప్రయత్నిస్తారు. నవ్వించడంలో తమకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని తద్వారా ప్రేక్షకులకు కలకాలం గుర్తుండిపోవడం కళాకారులకు ఉన్న ఓ ప్రధానమైన సౌలభ్యం. అలా అయితే ఓకే అనే ఒకే ఒక్క మాటతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు కొండవలస లక్ష్మణరావు గారు. సాధారణంగా ఏ ఆర్టిస్ట్ అయినా కెరీర్ తొలినాళ్లలో నాటక రంగంలో కొనసాగి అవకాశాల్ని అందిపుచ్చుకొని సినీ రంగంలోకి అడుగు పెడతారు. కానీ కొండవలస కెరీర్లో అత్యధిక భాగం నాటక రంగంలోనే కొనసాగింది. ఆయన తన 57 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు. కొండవలస లక్ష్మణరావు గారు 1946 ఆగస్టు 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో కొండవలస అనే పల్లెటూరులో జన్మించారు. యాదృచ్ఛికంగా ఆయన పుట్టిన ఊరి పేరు, ఇంటి పేరు ఒకటే. బహుశా ఊరి పేరే ఇంటి పేరుగా స్థిరపడి ఉంటుంది. లక్ష్మణరావు గారి నాన్నగారు రైల్వే శాఖలో ఉద్యోగం చేసేవారు. వాళ్ళ అమ్మగారు గృహిణి. లక్ష్మణరావు గారు 9వ తరగతి వరకు శ్రీకాకుళంలోనే చదువుకున్నారు. తన 13 ఏళ్ల వయసులో అంటే 1959లో ఆయన శ్రీకాకుళం నుండి విశాఖపట్నానికి వచ్చి అక్కడ ఏవిఎన్ కాలేజీలో డిగ్రీ చదువుకున్నారు. ఆ తర్వాత 1967లో విశాఖపట్నం పోర్టు ట్రస్ట్లో ఉద్యోగం చేశారు. అది మొదలు 2001 వరకు ఆయన విశాఖపట్నంలోనే నివాసం ఏర్పరచుకొని అక్కడే ఉన్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే లక్ష్మణరావు గారికి నాటకాల పట్ల మక్కువ ఏర్పడింది. అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో నాటకాలు వేసేవారు. ఆ తర్వాత విశాఖపట్నం పోర్టు ట్రస్ట్లో గుమస్తాగా పనిచేస్తూనే అక్కడ కూడా నాటకాలు వేసేవారు ఆయన. ఒక్కో నాటకాన్ని 100 సార్లు ఆడిన అనుభవాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. కొండవలస ఎంకాం చదువుతుండగా ఆయన అత్త కూతురైనటువంటి కమలగారినిచ్చి వివాహం చేశారు పెద్దవాళ్ళు. అప్పుడు కమలగారు ఇంటర్ చదువుతున్నారు. లక్ష్మణరావు గారు అప్పటికే యాక్టింగ్లో, డైరెక్షన్లో డిప్లొమా చేశారు. నాటక రంగంలో సుదీర్ఘంగా 1961 నుండి 2001 సంవత్సరం వరకు 4 దశాబ్దాల పాటు నిర్విరామంగా కొనసాగడం, నాటక రంగంలో 2 నంది అవార్డులతో సహా మొత్తం 378 పురస్కారాల్ని అందుకోవడం కొండవలస గారి జీవితంలో అతి గొప్ప విజయంగా చెప్పాలి. నవరాగం అనే నాటకానికి గాను ఉత్తమ నటుడిగా, కేళీ విలాసం అనే నాటకానికి గాను ఉత్తమ ప్రతినాయకుడిగా పురస్కారాల్ని అందుకున్నారు కొండవలస గారు. వంశీ దర్శకత్వంలో రవితేజ, కళ్యాణి నాయికా నాయకులుగా రూపొందిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో పొట్టిరాజు పాత్రతో సినీ రంగ ప్రవేశం చేశారు లక్ష్మణరావు గారు. తొలి సినిమాతోనే డైలాగులు పలికే తీరు, హావభావాలతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు ఆయన. వంశీ గారు ఈ పాత్ర ఇవ్వడానికి కారణం ఆయన నాటకాలు చూసి. వంశీ గారు ఎక్కువగా నాటకాల్లో నటించే నటీనటులకి ఎక్కువ అవకాశాలు ఇస్తుంటారు. ఆ విధంగా లక్ష్మణరావు గారికి వంశీ గారు తొలి అవకాశం ఇచ్చారు. తొలి సినిమాలోనే ఆయన డైలాగు అయితే ఓకే అనే డైలాగు ఎప్పటికీ నిలిచిపోతుంది. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా 2002వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే సంవత్సరంలో కొండవలస గారు నటించిన శ్రీరామచంద్రులు, ఎవరే అతగాడు కూడా విడుదలై ఆయనకి మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత ఆయన కెరియర్లో కబడ్డీ కబడ్డీ, ఎవడిగోల వాడిది, పందెం, బ్లేడ్ బాబ్జీ, రాధా గోపాలం, అదుర్స్, బెండప్పారావు, ఆర్ఎంపి, గోపి గోపిక, గోదావరి లాంటి పేరు తీసుకొచ్చిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే కొండవలస గారు మాట్లాడే విధానం మామూలుగానే ఉండేది. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా కోసం దర్శకుడు వంశీ గారు కొండవలసను తీసుకున్నప్పుడు ఆ పాత్రకి ఇంకేదైనా కొత్తదనం కావాలని, ఏం చేస్తే బాగుంటుందని అన్నారట. దాంతో లక్ష్మణరావు గారు విచిత్రమైన డైలాగ్ మాడ్యులేషన్ని వంశీ గారికి వినిపించారు. అది ఆయనకు బాగా నచ్చడంతో ఆ సినిమాలో డైలాగ్ మాడ్యులేషన్గానే ఉపయోగించారు. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో అన్ని సినిమాల్లోనూ అదే తీరును కంటిన్యూ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇన్ని సినిమాల్లోనూ ఆయన అదే తరహాలో డైలాగులు చెప్పినా ఆడియన్స్ ఎప్పుడూ మొనాటీగా ఫీల్ అవ్వలేదు. పైగా డైలాగులు పలికే ఆ తీరును ఎంతగానో ఇష్టపడ్డారు. సాధారణంగా కళాకారుల జీవితాల్లో కొన్ని సందర్భాల్లో వారి ప్రమేయం లేకుండానే కొన్ని వివాదాలు వారిని చుట్టుముట్టి బాధిస్తాయి.
కొందరు స్వయంకృపారాధంగా వివాదాలకి గురవుతారు. కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుండి తుదిశ్వాస విడిచే వరకు కొండవలస గారి జీవితంలో ఒక్క వివాదం కూడా లేకపోవడం విశేషం. అందుకు కారణం ఆయన అత్యంత సౌమ్యుడు కావడం. ఎప్పుడూ ఎవరితోనూ కొండవలస గారు కఠినంగా మాట్లాడిన సందర్భాలు మచ్చుకైనా లేవు. యద్భావం తద్భవతి అన్నట్లుగా మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తే ఇతరులు కూడా మనతో అలా ప్రవర్తిస్తారు. అలా ప్రతి సందర్భంలోనూ ఎదుటివారితో సౌమ్యంగా మాట్లాడుతూ గౌరవిస్తూ గౌరవాన్ని అందుకుంటూ ముందుకు సాగడం ఆయనకి ఎలా సాధ్యమైందోనని ఎప్పటికీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఆశ్చర్యపోతుంటారట. తన కుటుంబం, సినిమా ఈ రెండే ప్రపంచంగా సాగిన జన్యజీవి కొండవలస లక్ష్మణరావు గారు. ప్రయత్నం అంటూ చేస్తే సక్సెస్ కావాలి కానీ వెనుతిరగకూడదనే ఉద్దేశం కారణంగా కొండవలస గారు ఎప్పుడూ సినీ రంగంలో ప్రయత్నాలు చేయలేదు. ప్రయత్నించి విఫలమైతే ముందుకెళ్ళలేం, వెనక్కి రాలేమనేవారు ఆయన. ఉన్నదానితోనే సంతృప్తి చెందే వ్యక్తిత్వం ఆయనది. కొండవలస గారు క్రమశిక్షణ ఆయన నాటకాలు వేసే రోజుల్లోనే ఎంతోమందికి స్ఫూర్తిని కలిగించేదట. సాయంత్రం 7ంటికి నాటకం వేయాల్సి ఉంటే మధ్యాహ్నం 2ంటికే వచ్చేసేవారు. ఆయన సినీ రంగంలో కొనసాగినన్ని రోజులు కూడా కొండవలస గారు షూటింగ్కి ఆలస్యంగా వస్తారనే పేరు ఎప్పుడూ రాలేదు. నటుడిగానే కాక వ్యక్తిత్వంలోనూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉండడం కొండవలస లక్ష్మణరావుని ఉన్నతుడిగా నిలబెట్టింది. కొండవలస గారి తనయుడు మణిధర్ గారు కూడా సినీ రంగంలోనే ఉన్నారు. తన సహ నటీనటులతో ఎప్పుడూ సత్సంబంధాలనే కలిగి ఉన్న లక్ష్మణరావును వారు ఎంతగానో అభిమానించేవారు. అందుకే చెవి సంబంధిత సమస్యతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరి ఆ ఇన్ఫెక్షన్ కాస్త మెదడుకి చేరి 2015 నవంబర్ 2వ తేదీన తన 69 ఏళ్ల వయసులో కొండవలస గారు కన్నుమూసినప్పుడు తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు కన్నీరు మున్నీరయ్యారు. తుది శ్వాస వరకు నటుడిగా కొనసాగుతూ సుమారు 70కి పైగా సినిమాల్లో నటించారు ఆయన. తీరైన వ్యక్తిత్వాన్ని కలిగి ఇతరులకు సైతం స్ఫూర్తిగా నిలుస్తూ మరణాంతరం కూడా అందరి హృదయాల్లో నిలిచి ఉండడం కొందరికే సాధ్యమవుతుంది. ఆ కొందరిలో కొండవలస గారు ఒకరు. వ్యక్తిగతంగానూ వృత్తిరీత్యాగానూ ఆయనను ఒక్కసారి కలిసిన వారు సైతం జీవితాంతం గుర్తించుకుంటారు. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాను అన్న డైలాగు ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే 57 ఏళ్ల వయసులో సినీ రంగంలో ప్రవేశించినప్పటికీ తన చేతికొచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేసి ఈ పాత్రను కొండవలస తప్ప మరెవరూ పోషించలేరేమో అన్న మాటను పొంది ఎప్పటికీ అందరి హృదయాల్లో నిలిచిపోయే స్థాయిని ఆయన సొంతం చేసుకున్నారు. అయితే క్రమశిక్షణ, మంచితనం గల వ్యక్తి, వృత్తి జీవితానికి, కుటుంబానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి అంత తొందరగా పోవలసింది కాదు అని మాత్రం అనిపిస్తుంటుంది. ఏదేమైనా విధిరాతను మార్చలేం కాబట్టి కొండవలస లక్ష్మణరావు గారి స్మృతులు మనందరికీ ఆదర్శం. ఆయన ఎల్లకాలం అందరి హృదయాల్లోనూ నిలిచిపోవాలని, కొండవలస ఆత్మకు శాంతి కలగాలని మనము మన ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.